మీటింగ్ ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, శ్రేయోభిలాషులకి, విద్యార్థులకు మరొకసారి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనందరం ఇక్కడ కలవడం చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా, సంతోషంగా ఉంది. ఏంటంటే ఎంతో బిజీ లైఫ్ మీరు కానీ మేము కానీ. సో మా పరిస్థితి ఎలా ఉందంటే సాయంత్రం మీటింగ్ ఎలా ఉంటుంది మాకు తెలియదు. సేమ్ అదేవిధంగా పేరెంట్స్గా ఉన్న మీకు కూడా మీ యాక్టివిటీస్లో చాలా బిజీగా ఉన్నటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో మనమందరం కూడా ఒక్కరోజు మనమందరం కూడా ఇక్కడ కలవడం అనేది చాలా గొప్ప విషయం, చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రోగ్రామ్ అంతటి కూడా సక్సెస్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మన స్కూల్ ప్రోగ్రెషన్ గురించి మీకు తెలియజేయాల్సిన అవసరం, బాధ్యత నాకుంది. అది తెలియజేసిన తర్వాత టీచర్లు కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. పిల్లల పర్ఫార్మెన్స్, వాళ్ళ యాక్టివిటీస్ కూడా మీరు లైవ్లో చూడడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు కండక్ట్ చేసి మీకు ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్స్ కొన్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అవన్నీ కంప్లీట్గా ముగించుకునేసరికి మాకు 12 అవుతుంది. దయచేసి ఓపికగా మీరు సహకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అతి ముఖ్యంగా మన లిటిల్ కింగ్స్ విద్యా సంస్థ ప్రారంభించి జూన్ మాసానికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 26వ సంవత్సరానికి ఎంటర్ అవుతున్నాం. మొదటగా మన విద్యా సంస్థ అనేది తూర్పు వీధిలో కలివీరమ్మ సంధి ఎదురుగా ఉన్నటువంటి ప్రదేశంలో ప్రారంభమైంది 2000 సంవత్సరం. అలా ప్రారంభమైన తర్వాత 30 మంది స్ట్రెంత్తో స్కూల్ ప్రారంభించి ఎన్నో విమర్శలకి ఎదురై, ఎన్ని విమర్శలు అంటే కారణం ఏంటంటే నేను స్కూల్ ప్రారంభించేటప్పుడు నా వయసు 18 కోటి 19 రన్నింగ్. ఎన్ని విమర్శలు అంటే అరే ఇంత చిన్న పిల్లలు ఉన్నావు నువ్వేంద్రా అని కొంతమంది అంటే నన్ను పేరెంట్స్ అప్పట్లో సార్ పిలిచేవారు కాదు, వేరా అని పిలిచేవారు. రీజన్ ఏంటంటే ఆ వయసు, ఆ చిన్న వయసు, ఇంకా అలా పిలిపించుకునేవాడు కూడా బాధపడేవాడిని. మొదట్లో బాధపడేవాడిని, తర్వాత అదే పేరెంట్ గౌరవం ఇచ్చి సార్ అని పిలిచే విధంగా నాకు నేను మోల్డ్ చేసుకుంటూ డెవలప్ అవుతూ ఈరోజు మీ ముందు నిలబడినాను.